నిజమే, అక్కడే కొంచెం జాగ్రత్తగా చూడాలి. ముఖ్యంగా నష్టాలు. గత 3 ఏళ్లుగా కంపెనీ నష్టాల్లోనే ఉంది. FY25లో కూడా సుమారు 140 కోట్ల నష్టం అని చూపిస్తున్నారు. అవును, నిరంతర నష్టాలున్నాయి. నన్ను ఇంకా ఎక్కువ కలవరపరిచేది ప్రతికూల నికర విలువ, నెగటివ్ నెట్వర్త్. అంటే ఆస్తుల కన్నా అప్పులే ఎక్కువ ఉన్నాయా? ఇది ఎంత సీరియస్? అది ఖచ్చితంగా చాలా సీరియస్ విషయమే. నెగటివ్ నెట్వర్త్ అంటే కంపెనీ ఆర్థిక స్థిరత్వంపై పెద్ద ప్రశ్నార్థకం. ఇది పెట్టుబడిదారులకు ఒక రెడ్ ఫ్లాగ్ లాంటిది. దీనికి తోడు భారీ లీజ్ బాధ్యతలున్నాయి. FY25 నాటికి దాదాపు 8,435 మిలియన్ల లీజ్ చెల్లింపుల భారం. 8,000 కోట్లకు పైగానా? అవును, ఇది ఇండా AS 116 అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రభావం కూడా. ఈ కొత్త రూల్ ప్రకారం లీజులను బ్యాలెన్స్ షీట్లు చూపించాలి. దానివల్ల అప్పులు కాగితంపై ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్ళది లీజ్ ఆధారిత మోడల్ కాబట్టి స్థిర ఖర్చులు కూడా చాలా ఎక్కువ. ఆక్యుపెన్సీ తగ్గితే లాభదాయకతపై తీవ్ర ప్రభావం పడుతుంది. సరే, ఈ ఆర్థిక బలహీనతలతో పాటు ఇంకేమైనా రిస్కులున్నాయంటారా? కొన్ని ఉన్నాయి. ఒకటి, భౌగోళిక అవును, దీని ప్రీమియం వాల్యుయేషన్ అనొచ్చు. పెట్టుబడిదారులు దీన్ని గమనించాలి. మరి ఈ సమాచారమంతా చూశాక ఒక పెట్టుబడిదారుడు ఏం నిర్ణయం తీసుకోవాలి? ఇది చాలా గందరగోళంగా ఉంది. ఒకవైపు మంచి వృద్ధి, మార్కెట్ లీడర్షిప్, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, నష్టాలు. అవును, ఇది ఖచ్చితంగా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. నిర్ణయం అనేది పూర్తిగా పెట్టుబడిదారుడి రిస్క్ తీసుకునే సామర్థ్యం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్, అంటే ఎంతకాలం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎలా అంటారు? వివరిస్తారా? సరే, ఇప్పుడు ఎక్కువ రిస్క్ తీసుకోగలరు, దీర్ఘకాలం అంటే కొన్ని సంవత్సరాలు ఆగగలరు అనుకునే ఇన్వెస్టర్లు వాళ్ళు దీని మార్కెట్ లీడర్లో పెట్టుబడి పెట్టే అవకాశంగా చూడొచ్చు. బహుశా మే అప్లై కేటగిరీ. కానీ కంపెనీ లాభాల్లోకి రావడానికి సమయం పట్టొచ్చు, ఓపికుండాలి. మరి త్వరగా లాభాలు అంటే లిస్టింగ్ గెయిన్స్ ఆశించే రీటైల్ ఇన్వెస్టర్ల సంగతి ఏంటి? అది కొంచెం స్పెక్యులేటివ్ అవుతుంది. గ్రే మార్కెట్ ప్రీమియం GMP సుమారు 17% వరకు ఉందని వార్తలొస్తున్నాయి. అది ఆశలు రేపుతున్నా. కానీ కంపెనీ ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేదు కదా. నష్టాలు, నెగటివ్ నెట్వర్త్, ఇది లిస్టింగ్ రోజున సెంటిమెంట్ను దెబ్బతీయొచ్చు. గ్యారంటీ లేదు. ఇక సంప్రదాయ పెట్టుబడిదారులు అంటే విలువ చూసి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాంటి వారికి ప్రస్తుత నష్టాలు, నెగటివ్ నెట్వర్త్, అధిక అప్పులు, ఇవి అన్నీ చూస్తే బహుశా దూరంగా ఉండటమే మంచిదేమో. రిస్క్ ఎక్కువ అనిపించవచ్చు. ఓకే. ఇక స్థిర ఖర్చుల మోడల్తో ఎలా నిలకడగా లాభాలు సంపాదిస్తుంది? వాళ్ళు లాభాల బాట పట్టారని మనం నమ్మాలంటే మార్కెట్ ఏ మైలురాళ్లను గమనించాలి? ఉదాహరణకు వాళ్ళ ఎబిడ్డా మార్జిన్లు మెరుగుపడటం లేదా నెట్వర్త్ పాజిటివ్గా మారడం, ఇలాంటివి కీలకమవుతాయి. అది చాలా ముఖ్యమైన పాయింట్. కేవలం వృద్ధి మాత్రమే కాదు, లాభదాయకతను ఎలా సాధిస్తారనేది చూడాలి. సరే, ఇండిక్యూబ్ IPOపై ఈ లోతైన విశ్లేషణ ఇంతటితో ముగిద్దాం. ఒకవైపు అవకాశాలు, మరోవైపు సవాళ్లు రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆర్థిక విశ్లేషణలు, వార్తలపై సమగ్ర చర్చల కోసం మర్చిపోకండి మా తెలుగు వార్తా విహారం యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సందర్శించండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం.
నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.